హరే కృష్ణ. వాస్తవానికి ఈరోజు చాలా పరమ పవిత్రమైన రోజు. ఈ రోజే కాదు, ఈ నెల మొత్తం కూడా చాలా పవిత్రమైన రోజు. ఎప్పుడైతే శరత్ పౌర్ణమి వచ్చిందో, శరత్ పౌర్ణమి నుంచి కూడా మన దామోదర మాసం మొదలైందనమాట. శరత్ పౌర్ణమి అంటే అందరికి తెలిసే ఉంటుంది. పౌర్ణమి రోజు అంటే చాతుర్మాసంలో 4వ నెల స్టార్ట్ అయిందనమాట. ఇది చాతుర్మాసము 4వ నెల. కాబట్టి ఈ యొక్క చాతుర్మాసంలో మనం రెగ్యులర్గా చాతుర్మాసం పాటించేవాళ్ళం. హరే కృష్ణ. చాతుర్మాసం పాటించే వాళ్ళు ఈ ఉద్దిపప్పుని ఈ నెల రోజు ఉపవసిస్తారు. ఉద్దిపప్పు నుంచి ఉపవసిస్తారు. ఎందుకంటే ఈ నెల రోజుల పాటు కూడా ఉద్దిపప్పు నుంచి ఉపవసించాలనేది కూడా మన శాస్త్రాల ద్వారా మనకు చెప్పబడింది. కనుక చాతుర్మాసం పాటించేవాళ్ళు ఉపవసిస్తారన్నమాట. అలాగే ఈ చాతుర్మాసం 4వ నెల చాలా పరమ పవిత్రమంటది. ఎందుకంటే ఇది అత్యంత వైష్ణవులకి అంటే కృష్ణ భక్తులకి చాలా శ్రేయస్కరమైనదన్నమాట. ఎందుకంటే మనం ఇక్కడ దివ్య ధామంలో నివసిస్తున్నాం. మనం ఉండే ధామం పేరేమి? తిరుమల తిరుపతి ధామం. ఇది దివ్యమైన ధామం అన్నమాట. ఇలాగే బృందావనం కావచ్చు, ద్వారకా కావచ్చు, జగన్నాథపురి ధామం కావచ్చు, మాయాపూర్ ధామం కావచ్చు, ఇంకా ఎన్నో ధామాలు ఉంటుందన్నమాట. ఈ ధామం విశిష్టత ఎవరంటే ఈ యొక్క కార్తీక దామోదర మాసంలో చాలా శ్రేష్టమైందన్నమాట. ఎందుకంటే మామూలుగా ధామం కాని చోట ఒకరోజు మనం దామోదరుడికి ఆర్తిస్తే 100 సార్లు ఇచ్చినట్టు అనమాట. కానీ ధామంలో ఇస్తే ఒక్కసారి ఆర్తిస్తే 100 సార్లు, ఒకసారి 1000 సార్లు ఇచ్చినట్టు లాభం వస్తుందన్నమాట. హరి హరి బో. ఎందుకంటే చాతుర్మాసం యొక్క గొప్పతనము ప్లస్ ఈ యొక్క కార్తీక దామోదర మాసం ఒక విశిష్టత అనమాట. ఏమవుతుందంటే మనకి 1000 రెట్ల ఫలితాన్ని ఇస్తుందన్నమాట. అంటే మనం ఒక్క మాల జాపం చేసి 1000 మాల చేయాలని తృప్తి వేసి ఊరికైపోతుందండి. ఇది ఎందుకు చెప్తారంటే ఇది దీపావళి మాసం, దీపావళి కూడా వస్తుందన్నమాట ఈ నెలలో. ఈ దీపావళికి అందరూ కూడా ఎక్కడైనా వర్క్ చేసుకునే వాళ్ళకి కూడా బోనస్ ఇస్తారు అనమాట. ఎందుకు బోనస్ ఇస్తారు? పిల్లలకి అయితే లీవ్ ఇస్తారో, ఉద్యోగం చేసుకునే బోనస్ ఇస్తారు. ఎందుకు బోనస్ ఇస్తారో? ఆ రోజు ఖర్చు కాస్త ఎక్కువ ఉంటుందని వాళ్ళు మరింత ఉత్సాహంగా మళ్ళీ పని చేస్తారని. అంతే కదా. అలాగే మన భక్తులందరికీ కూడా ఇది బోనస్ నెల అనమాట. ఎట్ట బోనస్ నెల అంటే ఈ చాతుర్మాసమే ఒక బోనస్ 100 రెట్ల ఫలితం. అంటే చాతుర్మాసంలో కూడా ఈ కార్తీక దామోదర మాసం అందులో కూడా మనం దామంలో ఉన్నాం కాబట్టి ఇది 1000 రెట్ల ఫలితాన్ని ఇస్తుంది అనమాట. ఒకరోజు మన ఆరతి ఇస్తుంది. ఎందుకంటే ఆరతి ఇవ్వడం అనేది మంచి ఆవు నెయ్యితో కుదిరితే, ఆవు నెయ్యి ఏదో ఒక నెయ్యి దొరకదు కదా, ఇప్పుడు ప్యూర్ దొరకదు కాబట్టి ఏదో ఒక నెయ్యి దీపంతో ఆరతి పెద్దన్నమాట. దీపహారతి. ఈ దీపహారతి చేస్తే ఎన్నో వేల కోట్ల జన్మలు చేసుకున్న పాపాలు సైతం పటాపంచలవుతుందన్నమాట. హరి హరి బాబు. ఎందుకంటే వీళ్ళందరూ కూడా మనం దేనికి వచ్చినామో పాపం చేసి శిక్ష అనుభవించడానికి భాగంగా ఇక్కడ ఉన్నాం అనమాట. మనం అనుకుంటున్నాము ఇది ఈ భూలోకము, ఈ ఇల్లు, ఈ ఊరు, ఈ మన వాళ్ళు అందరూ నాకు సర్వీస్ చేస్తారు, నేను వాళ్ళ మధ్య నేను హ్యాపీగా ఉండాలనుకుంటాం. కానీ ఎన్నటికీ అది సాధ్యం కాదనమాట. ఎందుకంటే ఇది దుఃఖాలయం అశాశ్వతం అని భగవద్గీత చెప్తున్నమాట. ఇది దుఃఖాలయం, ఇది అశాశ్వతం. ఇది ఇక్కడ దుఃఖాలే ఉంటుందన్నమాట. ఎప్పుడో ఒకసారి కాస్త సంతోషం కూడా రావచ్చు అనమాట. ఎందుకంటే ఉత్త దుఃఖాలంటే చచ్చిపోతారు జనాలు అనేసి కొద్దిగా సంతోషిస్తారు అనమాట. సంతోషం ఎక్కువైనా కూడా చనిపోతాం. ఎందుకంటే ఈ శరీరము, ఈ యొక్క మనసు ఆత్మ ఎక్కువ సంతోషాన్ని తట్టుకోలేదు, ఎక్కువ బాధని తట్టుకోలేదు. కాబట్టి భగవంతుడు మనకి అన్ని క్రమేపీ కుదించి మనం ఏది తట్టుకోగలం అంతే ఇస్తున్నాడు అనమాట. అంత ఇచ్చే కష్టాన్ని కూడా మనం భరించలేకపోతున్నాం. ఇందాక మనం చెప్పుకున్నాం, కుంతి మహారాణి గారు మనం చెప్పింది కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయచ అని చెప్పింది అనమాట. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయచ.
నందగోప కుమారాయ గోవిందాయ నమో నమః. అంటే ఓ కృష్ణ వాసుదేవ దేవకి తనయుడా నందగోపుడు కుమారుడా అని కీర్తిస్తుంది అనమాట. కుంతి మహారాణి ఏమవుతుంది కృష్ణుడికి ఇక్కడ మేనత్త అవుతుందన్నమాట, అత్త అవుతుంది అనమాట. మేనల్లుడిని కీర్తిస్తుంది. ఎట్లా కీర్తిస్తుంది అంటే నా ఒక అన్న కొడుకు అని చెప్పకుండా వసుదేవ తనయుడు అంటుంది అనమాట, దేవికి పుత్ర అంటుంది అనమాట. అక్కడ నమ పంకజనాభాయ నమ పంకజమాలినే అంటే మామూలుగా శాస్త్రాల ప్రకారం కూడా కృష్ణుని కీర్తించినప్పుడు మనం దర్శనం చేసుకుంటే కూడా పాదాల నుంచి చరణాల నుంచి దర్శనం చేసుకోవాలని చెప్తామంట. ఫస్ట్ చరణాలు, దాని తర్వాత ఆయన మోకాళ్ళు, మళ్ళా తొడభాగము, మళ్ళీ నడుము, మళ్ళీ నాభి ఈ ఛాతి, మళ్ళీ భుజాలు, మళ్ళీ చేతులు, మళ్ళా కళ్ళు, మళ్ళీ నుదురు, ఇవన్నీ మొత్తం ఫేస్ మళ్ళీ చూడాలన్నమాట. ఇది దర్శనం చేసుకునే పద్ధతి. కానీ ఇక్కడ మేనత కదా, తొలిత పాదం గురించి కీర్తిస్తే కృష్ణుడు ఏమన్నా సిగ్గుపడతాడేమో చిన్నపోతాడేమో అనుకునేసి కుంతి మహారాణి ఏం చేస్తుందంటే నమ పంకజనాభాయ అంటే తామర పుష్పం లాంటి నీ యొక్క నాభికి నా వందనాలు అంటుంది అనమాట. ఫస్ట్ నాభి నుంచి మొదలు పెడుతుంది. నమ పంకజనాభాయ నమ పంకజ నేత్రాయ. పంకజం అంటే తామర పుష్పం, పంకజం అంటే తామర పుష్పం. అంటే తామర పువ్వు రేకులు అంటే ఇటు ఉంటుంది అన్నమాట కళ్ళు. తామర పువ్వు కమల కన్నన్ అంటారు, అంటే తమిళం అయితే ఈ కమల నేత్రాలు అంటారు కదా, కమల నేత్రం అంటారు అన్నమాట. అంటే ఆయన యొక్క కమల నేత్రము నమ పంకజనాభాయ నమ పంకజమాలిని నమ పంకజ నేత్రాయ నమస్తే పంచజాంగ్రి. అంటే ప్రతి ఒక్క తామర పుష్పంలో ఏదైతే ఉందో ప్రతిదీ కూడా ఆయన లేతటి ఆ తామర పుష్పాన్ని తాకి చూస్తే ఆ రేకుని చాలా స్మూత్గా ఉంటుంది అనమాట. వెల్వెట్ లాగా ఉంటుంది, వెల్వెట్ లాగా మెత్తగా స్మూత్గా ఉంటుంది. పైగా ఆ తామర పుష్పంలో ఎటువంటి వాటర్ ఉన్నా కూడా వాటర్ ఉండదు. వాటర్ ఏం చేస్తుంది కారి కింద పడిపోతుంది, దాంట్లో నిలువస ఉండదు అనమాట. అందుకు భగవంతుడు అన్నిట్లోనూ ఉంటాడు, అన్నిట్లోనూ ఉండడు అనమాట. దేంట్లోనూ ఆయనకి సంబంధం ఉండదు, అన్నిట్లో ఉంటాడు కానీ దేంట్లో ఆయనకు సంబంధం ఉండదు. అలా ఆమె ఎంత బాగా కీర్తిస్తుందంటే ఆమె అడుగుతుంది, కృష్ణ నాకు చాలా కష్టాలు కావాలని అడుగుతుంది అనమాట. ఎందుకు కష్టాలు కావాలని అడుగుతుంది? కుంతి మహారాణి ప్రార్థనలు అంటే ఈ మాసమంతా కూడా కుంతి మహారాణి ప్రార్థనలు, భీష్మాచార్య ప్రార్థనలు, అర్జునుడి ప్రార్థనలు, నారదుడి ప్రార్థనలు, భక్త ప్రహ్లాద ప్రార్థనలు, అలా ఇలా ప్రార్థనలు, వ్యాస మహర్షి యొక్క ప్రార్థనలు, అన్ని ప్రార్థనలు చాలా గొప్పదనమాట. ప్రతిరోజు ఒక ప్రార్థన భాగవతం ద్వారా మనం వినగలిగితే చాలా సంతోషము. భాగవతం ఉంటే, భాగవతం లేని వాళ్ళకి కూడా మన పీడిఎఫ్ ఫైల్స్ కొన్ని ఉంటుంది అనమాట తెలుగులో, అవి కూడా మీకు పెడతాను, మన గ్రూప్లో పెడతాను. అవి కూడా మీరు ఈ ప్రార్థనలు కూడా ఈ నెలంతా కూడా ఆలకించండి, చాలా గొప్ప విశేషంగా ఉంటుంది. ఎందుకంటే భగవంతుని ప్రార్థన అంటేనే భగవంతుని మనం ప్రేయర్ చేయడం, అంటే ఆయన అడుక్కోవడం అనమాట. ఏం అడుగుతానో కృష్ణ భక్తి, కృష్ణ ప్రేమని మనం బెగ్గింగ్ చేస్తున్నాం అనమాట. అలా ప్రార్థన ద్వారానే మనకి భగవంతుడు లభ్యమవుతాడు. అంతేగాని మనం ఏదో పెద్దగా గుడి కట్టించేస్తాము, మనం ఏదో పెద్దగా అన్ని కావాల్సింది ఫ్యాన్లు కొనిస్తాము, మనం ఏదేదో కొనిస్తున్నాము, దేవుడికి నేను సేవ చేస్తున్నాను అని కాదనమాట. కానీ ఈ చాలా గొప్పది ఎవరంటే సేవ చేయడం, చాలా గొప్పది ఎవరంటే జపం చేయడం. జపము సేవ, దీనికి ఎంత కూడా మనకి ధనంతో పని లేదనమాట. ఈ యొక్క ఏకాదశి వ్రతం, ఈ కార్తీక మాస వ్రతం, దీనికంతా డబ్బుతో పని లేదు. పెద్ద అని చెప్తాడనమాట. మనోడికి ఏం చెప్తాడంటే, నైనా నరకం డబ్బిచ్చి కొనుక్కుంటారు, వైకుంఠానికి డబ్బులే అవసరం లేదంట, ఫ్రీ అంట. వైకుంఠం ఫ్రీ, నరకం ద్వారానికి మాత్రం డబ్బులు ఇచ్చి వెళ్ళాలంట. అంటే ఈ 4 నియమాలు ఉంటుంది కదా, మాంసభక్షణ, వ్యభిచారము, జూదము, మద్యము, ఇవి 4టికి డబ్బుతో పని ఉంది, అవునా కదా. కానీ భక్తి చేసుకోవడానికి కానీ, జపం చేసుకోవడానికి కానీ, సేవ చేసుకోవడానికి కానీ, గుడికి పోవడానికి కానీ, వ్రతాలు అవ్వడానికి, ఉపవాసం ఉండడానికి ఎటువంటి మూల్యం పల్లె, ధనం పల్లె. ఇది ఫ్రీగా దొరికేటివి వైకుంఠం తీసుకెళ్తుంది, డబ్బిచ్చి నరకానికి వెళ్తారన్నమాట. దేని పట్ల ఎక్కువ మక్కువ చూపిస్తున్నారు జనాలు అంతా కూడా అంటే డబ్బిచ్చి, అది గొప్ప గొప్ప చెప్పుకుంటే నేను ఇంత చేశానంటారన్నమాట. చాలా పాపకార్యాలు, కానీ అంత చేశాను దాంట్లో గొప్ప చెప్పుకుంటారు అన్నమాట. కానీ ఫ్రీగా వచ్చే వైకుంఠానికి ఎవరు పట్టించుకోవట్లేదు అనమాట. కేవలం మీరంటే మంచి వైష్ణవులు,
గొప్ప భక్తులు. అది మన పూర్వాచార్యుల కృప చేత మనం ఈరోజు మనం ఇలా చేసుకోగలుగుతున్నాం. కాబట్టి ఈమె కొద్దిపాదని అడుగుతున్నమాట, ఎంత భయంకరమైన పరిస్థితుల్లో కూడా, అంటే తన ప్రాణం రెండింటికి సంకటాలు వస్తుందన్నమాట. మానానికి వస్తుంది, ప్రాణానికి వస్తుంది. మనకి అంత ప్రాణం పోయే స్థితిలో మనకేం కష్టం లేదనమాట. మనం ఈ కష్టాలకి ఏం చేస్తున్నామంటే, కృష్ణ నాకు ఎక్కువ కష్టాలు అయిపోయింది, జగన్నాథ నా కష్టాలన్నీ తగ్గించి నాకు సుఖాలే, కష్టాలు నాకు వద్దని మనం ప్రార్థిస్తాం. కానీ ఆమె ఏమడుతుందంటే, నాకు సుఖం వద్దు, నాకు కష్టాలే కావాలి. ఎందుకంటే నైనా నువ్వు వచ్చినప్పుడు నేను ప్రార్థిస్తాను కదా, అప్పుడు నువ్వు వచ్చేస్తావు అనమాట. వచ్చిన తర్వాత ఆయన ప్రార్థించడం, కృష్ణ గోవింద నేను ఆపదకాలంలో ప్రార్థిస్తాను. కానీ ఎప్పుడైతే నీ యొక్క ముఖారబిందాన్ని చూస్తాను, అప్పుడు వెంటనే నాలో వాత్సల్యం వచ్చేస్తుంది. మళ్ళీ ఏం చేస్తానంటే నా మేనరేడే కదా అని అనుకుంటాను అనమాట. కానీ కష్టం ఉండేటప్పుడు సన్నిహితంగా ఉండేదానికంటే తను ఆయన ముఖారబిందం చూస్తేనే ఆ స్థితి మర్చిపోతుంది అనమాట. ఎందుకంటే కృష్ణుడు ఒక మాయ అదే. కృష్ణుడు ఏం చేస్తారంటే ఆమెకి భక్తురాలాగా ఆమె అర్థించినప్పుడు వెళ్తాడు, ఆయన కావాల్సిన అన్ని కూడా ఉపసంహరిస్తాడు అనమాట. ఆవిడకి ఏదో ప్రాబ్లమ్స్ అన్ని తీరుస్తాడు. వెంటనే ఆమెకి మేనర్లు గుర్తుకొస్తాడు అనమాట. కాబట్టి నాకు కష్టం ఇంకా కావాలని అడుగుతాం అనమాట. మనకు కష్టం ఇంకా కావాలంటే మన భక్తి స్థితిలో ఒక గొప్ప స్థాయికి వెళ్ళొచ్చు అనమాట. కష్టాన్ని చూసి మనం భయపడితే లేదు బాధపడితే మనం భక్తిని కాస్త మనం క్రమేపీ కూడా మర్చిపోవడము, దిగజారడం జరుగుతుందన్నమాట భక్తిలో. కాబట్టి కష్టం చూసి కలత చెందకూడదు. అందుకు కృష్ణుడు భగవద్గీతలు అంటాడు, శీతోష్ణ సుఖ దుఃఖాలు అంటారన్నమాట. శీతోష్ణం అంటే ఎండాకాలము, వానాకాలము, గాలికాలము, చలికాలం, 4 కాలం ఉంటుందన్నమాట. 4 కాలాలు లాగా ఎలా మారి మారి వస్తుందో అలాగని కూడా మన కష్ట సుఖాలు అనేది కూడా మనకు మారి మారి వస్తుందన్నమాట. ఏది కష్టమో మనకి శాశ్వతం కాదు. ఏది ఒక బాధ మనతో ఎప్పుడు ఉండిపోదన్నమాట. ఎవరిన బాధ కంటిన్యూ పుట్టినప్పటి నుంచి మన బాధ ఏదైనా కంటిన్యూగా అనిపిస్తున్నామా, మారి 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 వస్తూ ఉంటుంది. కొంచెం సుఖపడతాం, కొంచెం బాధపడతాం, కొంచెం ఏడుస్తాం, కొంచెం నవ్వుతాం, అంతే కదా. కానీ ఆమె బుద్ధి మహారాణి అంటుంది, అంతటి భయం అనే దేవతని భయపించే ఒక గొప్ప భయాన్నిచ్చే కృష్ణుడు, అటువంటి కృష్ణుడు తన తల్లి అయిన యశోద ముందర చిన్న బిడ్డ ఎలా భయపడుతుందో ఆ రకంగా భయపడి ఆమె చేతులు కట్టి చేసి కూడా ఆ కళ్ళులతో కూడా నీళ్ళు కమ్ముకొనేసి కూడా భయపడి పరిగెత్తూ ఉంటారు అనమాట. ఇది ఎలా సాధ్యమైంది యశోద నీకు అని అడుగుతుంది అనమాట. బుద్ధి మహారాణి ఎలా సాధ్యమైంది? ప్రతి ఒక్కరు ఒక కష్టము తీర్చేవాడు, ప్రతి దేవతామూర్తులను రక్షించేవాడు, 33 కోట్ల మంది దేవతలు రక్షిస్తూ 84 లక్షల జీవరాశులు రక్షించే ఒక రక్షకుడు, అటువంటి ఒక గొప్ప దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుని నీ చేతుల చిన్న బెత్తం తీసుకుని కూడా నువ్వు ఎంత భయపించినావు, ఇది ఎలా నీకు సాధ్యమైంది, నీకు ఎలా మనసు వచ్చింది అని అడుగుతుంది అనమాట. కాబట్టి ఇక్కడ చూడండి, భగవంతుడు ఇవన్నీ కూడా ఒక లీల వైపు చేస్తారన్నమాట. ఎందుకంటే మనం ఎప్పుడు చర్చిస్తూ ఉంటాం అన్నమాట, ఈ యొక్క కార్తీక దామోదర మాసంలో ఎందుకు అలా చేయాల్సి వచ్చింది. ఈ యొక్క యశోదమ్మ తను సురభి గోవుల నుంచి కూడా పాలు స్వయంగా పితుకుతుందనమాట. మామూలుగా ఆమె నంద మహారాజు యొక్క పత్ని యశోద మహారాణి అనమాట. మహారాణి ఎవరు కానీ పాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు, అవునా కదా. మహారాణికి సరఫరా చేయడానికి ఎంతోమంది అనుచరులు ఉంటారు, పని వాళ్ళు ఉంటారు, చెలికత్తెలు ఉంటారు, వాళ్ళతో కూడా చేయించచ్చు అనమాట. 9 లక్షల గోవులకి కానీ 9 గోవులు మాత్రం స్పెషల్ గోవుస్ అనమాట. ఆ గోవులకు పాలు మాత్రం పెతుకుతుంది, మిగతా గోవులు కూడా పెతుకుతుంది అనమాట. మిగతా వేరే వాళ్ళకి చేస్తారు. ఈ 9 గోవులు పాలు పెతుకొచ్చి తానే స్వయంగా కట్టెలో పెట్టి పొయ్యి మంట వేసి దాని మీద ఈ పాలను పోసి పెడుతుంది అనమాట. ఆ పాలు కాగుతూ ఉండేటప్పుడు ఈమె నిన్నటి తోడి పెట్టిన పెరుగు తీసుకొచ్చి, అంటే ఇవన్నీ కూడా బ్రహ్మ ముహూర్తంలో జరుగుతుందన్నమాట. పాలు పెతకడము ఇవన్నీ కూడా బ్రహ్మ ముహూర్తం చేస్తారన్నమాట.
అప్పుడు తీసుకొచ్చి ఆ ఒక కృష్ణ లీలామృతాన్ని అంటే కృష్ణ లీలని కూడా ఆమె కీర్తన చేస్తూ కూడా ఈమె ఆ ఒక చిలకడ మొదలు పెడుతుందన్నమాట. ఆ ఒక పెరుగుని చిలకడ మొదలు పెడుతుంది. చిలుగుతూ ఉంటే ఈ యొక్క కంకణాలు ఏదైతే చేతికి వేసుకున్న ఈ గాజులు కరతాళ శబ్దంలా వినపడుతుందన్నమాట. చల్ 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 వినపడుతుందన్నమాట సౌండ్. ఇంకా ఆమె కాళ్ళు ఉండే చెవులో ఉండే ఈ యొక్క ఏదైతే జిమికలు ఉందో అది కూడా ఊగుతూ ఉంటుంది, డ్యాన్స్ చేస్తూ ఉంటుంది. ఇక్కడేమో కరతాళం ద్వారా ఈ యొక్క గాజుల శబ్దం వేస్తూ ఉంటే ఇక్కడ కొండ లోపల ఆ కవం చిలిగట్టుకో డగ్ 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 తగులుతుంది అనమాట. తగిలినప్పుడు అది మృదంగం ధ్వని అంట. అది మృదంగం లేదా తబిలా శబ్దం అదే వస్తే ఈ యొక్క కరతాలు చేతులు గాజులు ఆమె ఏదైతే చెవులు వేసుకున్న కమ్మ డ్యాన్స్ చేస్తుంది అనమాట. ఎప్పుడు కరతాలు ఎప్పుడు మృదంగం ఉంటుంది. మనం కూడా హరే కృష్ణ డ్యాన్స్ చేస్తాం కదా. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. అలా ఎప్పుడైతే సంకీర్తన వినపడితే ఏదైతే ఈ పాడే పాట కృష్ణ లీలామృతాన్ని కీర్తనలా చేస్తుంది. ఆ కీర్తనకి మృదంగము కరతాళము నృత్యం అని జరుగుతుంది అనమాట. ఇవన్నీ జరుగుతూ ఉంటే ఇంత గొప్ప ఒక మాత ఏంటంటే కృష్ణుడు ఒక తల్లి యొక్క కొప్పులో నేను ఉండడం నా అపరాధం అనుకుంటుందన్నమాట. కొప్పులో పెట్టిన పూలు అనుకుంటుందంట. ఇంత ఉన్నతమైన గొప్ప స్థాయిలో ఉండే ఈ తల్లి ఎంత బాగా సేవ చేస్తుంది. ఇంత ఉదయం పూట వచ్చి 4:30కంతా పాలు చిలకాల అంటే పాలు పెన్నుకొస్తుంది, కాగబెడుతుంది, ఒక పక్క పాలు చిలుకుతుంది. ఇవన్నీ కూడా కేవలం కృష్ణుడి కోసమే చేస్తుంది అనమాట. కృష్ణుడి కోసం ఇంత సేవ చేస్తుంది కదా. ఇటువంటి ఉన్నత స్థాయి వైష్ణవురాలు ఒక కొప్పులో ఉండి అరగత నాకు ఏడదనేసి ఆమె చిలుకుతూ ఉంటే ఆ తల్ల ఉండే పూలు కాస్త రాలి ఆ పాదాల దగ్గర పడుతుందంట. నాకు ఆమె చరణాలు గతి ఉంటే సరిపోతుంది, ఈ చరణాలు పట్టుకుంటే సరిపోతుంది, నా జన్మ ధన్యమవుతుంది. ఆమె తల్లిలో ఉండడం నాకు అపరాధము, అలా నేను చేయకూడదని పూలు ఆలోచిస్తుందంట. పువ్వులు ఎంత చూడండి ఎంత గొప్ప ఇటు ఆలోచిస్తూ ఉంటే ఒక పక్క పొయ్యి మీద పెట్టిన పాలు పొంగుతూ 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 పొయ్యిలో పోతుందన్నమాట. పోతుంటే ఆ పాలు అనుకుంటుందంట, అమ్మ యశోదమ్మ ఈ మధ్యలోనే ఊగుతూ ఉంటే సరే కృష్ణుడు వచ్చేస్తారన్నమాట. కృష్ణుడు వచ్చి అమ్మని ఒక కవ్వాన్ని పట్టుకునేస్తాడు. ఆమె ఓపుకుంటా కవ్వాన్ని పట్టుకునేసి తనకు ఆకలి పాలేమంటాడు అనమాట. ఆమె ఏం చేస్తుందంటే కృష్ణుని ఒళ్ళో పంట పెట్టుకుని పాలిస్తూ ఉంటుంది. పాలిస్తూ ఉంటే మళ్ళీ మొదలు పెడుతుంది అనమాట. ఇలాంటి డిస్టర్బెన్స్గా ఉంటుంది అనమాట. ఎంత పాలిస్తుంది ఇప్పుడు కూడా ఈ పని చేసుకుంటుంది, నా పని చేస్తే ప్రశాంతంగా నాకు పాలు లేదు అనుకుంటూ ఉంటాడు. ఒక పక్క ఏమో పొయ్యిలో పాలు పొంగుతూ ఉంటుంది అనమాట. ఆ పొయ్యిలో పాలు అనుకుంటుందంట, అమ్మ యశోదమ్మ మా మీద నీకు దయ లేదా? నువ్వు కృష్ణుడికి ఇంత నీ యొక్క పాలన ఇచ్చేస్తూ ఉంటే కృష్ణుడు బొజ్జ నిండిపోతే మమ్మల్ని ఎలా స్వీకరిస్తాడో, మమ్మల్ని ఎలా తాగుతాడో, మా యొక్క ఎంత ప్రేమతో మమ్మల్ని ఈ యొక్క గోవు నుంచి పితుక్కు వచ్చినావు కదా, దాని మా జన్మంతా వేస్ట్ అయిపోతుంది అనేసి ఆ పాలు పొంగి పొయ్యిలో పడి ఆత్మహత్య చేసుకుంటుందంట బాధపడుతుంది. ఎప్పుడైతే ఆ పొయ్యిలో పడి ఆత్మహత్య చేసుకునే పాలుని రక్షించడం కొరకై ఎవరు యశోదమ్మ తన బిడ్డని అంటే కృష్ణుని తీసి పక్కన పెట్టి ఆమె వెళ్తుందనమాట. పాలు ఆ ఒక కట్టెలు తీయడానికి, పాలు ఆ ఒక పొంగేదని ఆర్పడానికి వెళ్ళినప్పుడు ఈయనకు వస్తుంది కోపం. ఎందుకు వస్తుంది కోపము? నాకు పాలు వేయడానికంటే కూడా ఇంకా చాలా అంతే. కాబట్టి దీనికంటే కూడా గొప్ప కార్యం వెళ్తుందని అలకొస్తుంది అన్నమాట కృష్ణుడు. అలకొచ్చేసరికి ఆయన నేలను తన్నుకుంటాడు. పళ్ళం కూడా ఉంటుంది, నేల చూస్తాడు అన్నమాట ఏం దొరుకుతుంది అనేసి. ఒక రాయి తీసి ఆ కొండను పగలగొడతాడు. పగలగొట్టి దాంతో డ్యాన్స్ చేస్తాడు. డ్యాన్స్ చేసి అప్పుడు ఆయన కోపం తీరదనమాట. ఇటు తిరిగి చూస్తాడనమాట. ఈ పక్క ఆ పక్క ఉండే కొండలన్నీ పగలగొడతాడు. పగలగొట్టి మళ్ళా ఆమె పక్క గదిలో మంచి వెన్నతో ఉండే నింపబడిన కొండల్ని ఉట్టిలా కట్టి పైన దూలానికి వెళ్ళడిచి కట్టుంటారన్నమాట. పూర్వంలో దూలం అంటే రాజుల ఇల్లు కదా దూలం ఉండదంటే పెద్ద పెద్ద ఇల్లు కూడా దూలం ఉంది. అప్పుడు
ఇప్పుడైతే దూలాలంతా లేదన్నమాట, ఓన్లీ సెంటరింగ్ అమలేసి మోల్డింగ్ వేస్తున్నాం. కానీ అప్పుడు దూలాలు పైన కట్టిపెట్టుంటారన్నమాట. దాన్ని వెతుకునేసి దాన్ని దించుకునేసి రోయలు ఎత్తుకు అడ్డం వేసుకుని దాని మీద ఎక్కి దాన్ని దించుకుని దాన్ని తింటూ ఆ కోతులకన్నీ కూడా పెడుతుంటారు అన్నమాట. ఎందుకంటే ఆ కోతులు కూడా తను ఇంతకు ముందుగా త్రేతాయుగంలో రామచంద్రుడు వచ్చినప్పుడు ఆ ఒక వానరాలన్నీ కూడా సేవ చేస్తూ ఎంతో ప్రాణ నష్టం చేసుకునేసి తన ఒక చేతులకు పోగొట్టుకుని కాళ్ళు పోగొట్టుకుని అన్ని కాట్లు వేసుకునేసి చాలా కష్టపడి సేవ చేస్తున్నమాట శ్రీరామచంద్రుడికి. అప్పుడు బాధేస్తుందన్నమాట, ఈ వానరు ఒక రుణం నేను ఎలా తీర్చుకోగలను, నేను ఏమీ చేయలేదు కదా, ఈ వానరాలకు ఎటువంటి సాయం చేయలేదు, కానీ ఈ వానరులు ఎంత సేవ చేస్తుంది నాకు, ఖచ్చితంగా ఈ వానరుల యొక్క సేవని నేను గుర్తించి మళ్ళీ వీటికి నేను సేవ చేయాలని అనుకుంటారనమాట. అనుకున్న ప్రకారం ఇప్పుడు ద్వాపరంగా వచ్చినప్పుడు శ్రీకృష్ణుడు వచ్చినప్పుడు ఆ కోతులు కూడా మళ్ళీ వానరులు మళ్ళీ వచ్చి జన్మ తీసుకునేసి వచ్చి ఆయన ఇప్పుడు కూడా బృందావనం పోయినారంటే కొన్ని వేల వానరులు తిరుగుతుంటుంది అన్నమాట కోతులు. అసలు ఏమి పెట్టుకుని వాళ్ళ బృందావనంలో ఈ కళ్ళద్దాంత సగా పెరుక్కుపోతుంది. ఫోన్ జోబులు పెట్టుకుంటే ఫోన్ కూడా సెల్ ఫోన్ కూడా ఎత్తుకోబడుతుంది. జపమాల పెట్టుకుంటే జపాలు పెరుక్కుపోతుంది. దానికి ఫుల్ ఫ్రీడమ్ అన్నమాట. బృందావనం అంతా కూడా ఫుల్ ఫ్రీడమ్. వాళ్ళు లైట్ స్తంభం పెట్టుంటారు. లైటు మన ఊళ్ళో ఫోల్ ఉంది కదా, ఫోల్కి ఒక లైట్ పెట్టుంటారు. ఆ ఫోల్ కూడా పెంచింగ్తో కంపెనీలు చుట్టుంటారు అన్నమాట. అది వెళ్ళి ఆ లైట్ కూడా పీకేస్తుందంట, కరెంట్ ఉండే లైట్ కూడా పీకేస్తుంది. దాని మీద కూడా ముళ్ళు పెట్టుంటారు, వెల్లి చేస్తుంటారు అన్నమాట. అంటే ఆ మేకలన్నీ పెట్టి వెల్లి చేస్తుంటారు. బృందావనం ఎవరు పోతే తెలుస్తుంది అన్నమాట. అక్కడ ఆ వానరులు చేసే అరాచకం అస్సలు తట్టుకోలేము. మన ఊర్లో ఉండే ఈ కోతులు కూడా దీనికే మనం లేనిపోని కట్టెత్తుకుని దొరుకుతాం, లేదంటే పెద్ద శబ్దం చేసి దొరుకుతాం. కానీ అక్కడేదని మనం భయపడాల్సిందే తప్పితే కోతులు భయపడే ప్రసక్తి లేదన్నమాట. బాగా గంట ఉంటుంది అన్నమాట. మన ఊర్లో ఇంట్లో పెంచే కుక్క పిల్ల పెద్దగా ఉంటుంది, ఆ విధంగా ఉంటుంది, పెద్దగా ఉంటుంది అన్నమాట కోతులు. ఎంత ప్రతి ఒక్క చేతిలో కూడా కట్టి ఉంటుంది, చాలా జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే అన్నీ పెరిగిపోతుంది. ఎందుకంటే ఫుల్ ఫ్రీడమ్ వాటికి. ఎందుకంటే అవి ఆడ సేవ తీసుకోవడానికి వచ్చిందన్నమాట కృష్ణుడి దగ్గర. సేవ ఆయన ఇస్తున్నాడు అన్నమాట, కోతికి తినిపిస్తున్నాడు అట ఎంతో ప్రేమతో. అప్పుడు నేను సేవ చేయలేకపోయినాను, మేము తినను అనేసి తినిపిస్తుంటే ఒక కోతి యొక్క కంటి నుంచి వాళ్ళ అమ్మ యశోదమ్మ బెత్తం తీసుకొచ్చి కనబడుతుందన్నమాట. కంటికి తీసుకొస్తూ ఉంటుందన్నమాట. కనబడితే ఆలోచిస్తాడనమాట. అమ్మకు తెలిసిపోయింది. ఏమని తెలిసిపోయింది, ఈయన ఏదైతే ఆ పెరుగులో అడుగు వేసుకుని వచ్చేస్తాడో ఆయన ఏ రూమ్ పోయినాడో ఆ అడుగులు చూపిస్తుంది అనమాట. పలానా రూమ్లో ఇది ఉండడం అర్థమైపోతుంది. ఆమె కట్టి తీసుకురావడం దొరికిపోతాడనమాట. దొరికితే ఇంకా అమ్మ కొట్టడం ఖాయం అనుకుని ఏం చేస్తారంటే ఆయన దిగి తుర్రని పరిగెత్తు ఉంటే ఈ రూము ఆ రూము తిరిగి ఎందుకంటే మనకైతే ఒక బెడ్రూమ్, ఒక హాల్, ఒక కిచెన్ ఉంటే ఎక్కువ. నందమహారాజు ప్యాలెస్ అంటే దాదాపు మన మంగళ ఈ కోటర్ల సాగం ఉంటుంది అనమాట. కొన్ని ఏకరాలు ఉంటుంది ప్యాలెస్ అంటే. ఎట్లా ఉంటుంది, కొన్ని ఏకరాలు ఉంటుంది. దానిలో ఎన్నో గదులు, ఎంతో వైభవంగా పెద్ద హాల్ ఉంటుంది అన్నమాట. ఎంత దూరం పరిగెడుతుంది. అక్కడికి యశోదమ్మకి కొద్దిగా వయసు కూడా ఎక్కువే. ఎందుకు కృష్ణ జన్మ తీసుకున్నప్పుడు కొద్దిగా వయసు మీద నడి వయసు మీద తీసుకుంటారు అన్నమాట. ఆమెకి తిరిగి అలిసిపోతుంది అన్నమాట. అలిసిపోయేసి ఆయాసం వచ్చేసి గస వచ్చేస్తుంది అన్నమాట. ఇంకా అప్పుడు ఈయన్ని పట్టుకోలేకపోతాను అనేసి ఎప్పుడైతే ఆ ముఖంలో డల్ అయిపోతుందో దాన్ని చూసిన భగవంతుడు అంటే కృష్ణుడు, చిన్ని కృష్ణుడు గుర్తించి అమ్మకి తాను పట్టుబడతారనమాట. ఆ పట్టుకున్నట్టు ఫీలింగ్తో ఆమె పట్టుకుంటే ఈయన తానే దొరికిపోతాడు. కానీ ఆ ఫీలింగ్ అంటే నీకు బాగా గట్టిగా పట్టుకునేది అనుకుంటుంది అన్నమాట. పట్టుకుని ఇటు కాదు, నువ్వు అల్లరి చేస్తావు అనేసి నీకు శిక్ష పడాలా అంటుందన్నమాట. కృష్ణుడు శిక్ష వేస్తుంది. కృష్ణుడు సాయం చేసిన వాళ్ళు కూడా శిక్ష వేయాలి కదా. ఎవరైతే తప్పు చేస్తారో వాళ్ళకి మాత్రం శిక్ష కాదు, తప్పు చేసిన వాళ్ళకి సహాయపడితే వాళ్ళకి కూడా శిక్ష ఉంటుందన్నమాట. కాబట్టి ఇక్కడ తప్పు చేయడానికి సహాయపడింది ఎవరు సహాయపడ్డారు, రోలు చెక్క రోలు ఉంది కదా, అది సహాయపడింది అనమాట. అంతే దాని మీద ఎక్కి కదా దాన్ని తీసుకున్నాడు. కాబట్టి చెక్క రోలు కూడా శిక్ష. ఒక దారం తీసుకొస్తుంది ఆమె, రోలుకు ఒక రౌండ్ వేస్తుంది, కడుతుంది, మళ్ళీ తీసుకొచ్చి ఈయనకి నడుము చుడుతుంది అనమాట. చుడితే ఒక రౌండ్ వేసి ఆ ముడి వేసుకునేటప్పుడు 2 అంగుళాలు తక్కువ వస్తుంది. ఎందుకంటే 2 అంగుళాలు తక్కువ వస్తుంది? ఎందుకు 2 అంగుళాలు తక్కువ వస్తుంది? ఆచార్యులు చెప్తారు అన్నమాట. 1 అంగుళం తీవ్రమైన ప్రయత్నము, 2వ అంగుళం వచ్చి
భగవంతుడి యొక్క అనుగ్రహం. మనం తీవ్రేన భక్తి యోగేన, కృష్ణుడు భగవద్గీతలు అంటారు అన్నమాట. భక్తి ఎలా చేయాలంటే తీవ్రంగా చేయాలంట. ఎమర్జెన్సీలో భక్తి చేయాలి. మనం ఎప్పుడు ఎన్నాళ్ళు ఉంటో తెలియదు, ఎప్పుడో గంట కొడతారో తెలియదు. మనకు కొడతారా ఎప్పుడు ఎమర్జెన్సీయే, అంతే కదా. ఎమర్జెన్సీ ఏమి, ఇప్పుడు హాస్పిటల్కి వెళ్తాం అనుకోండి, 24 hours ఎమర్జెన్సీ వార్డు ఒకటి ఉంటుంది, మిగతా కామన్ వార్డు ఉంటుంది, మళ్ళీ ఐసీయూ వార్డు ఉంటుంది, ఎన్నో వార్డులు ఉంటుంది అన్నమాట. కానీ ఎమర్జెన్సీ వార్డులో కేకలు ఉంటుంది అన్నమాట, అవునా కదా. మిగతా వాళ్ళు కూడా కొంచెం కామ్గా ఉంటుంది. ఎమర్జెన్సీ వార్డుకు ఎప్పుడు పోయినారా? ఒకసారి రూయల్ హాస్పిటల్కి ఎమర్జెన్సీ వార్డుకు పోయాల్సిన ఒక సందర్భం వచ్చిందనమాట. వెళ్ళినప్పుడు చాలా బాధేస్తుంది నాకు. ఎందుకంటే నరకం పైన ఉందో లేదో నాకు తెలియదు, కానీ ఎమర్జెన్సీ వాడంతా నరకం లాగానే ఉంది. అంటే ఒక అతను పడిపోయినాడు, కింద పడి బైక్ యాక్సిడెంట్, ఈ టోపీలాగా ఈ బుప్పి ఉంది కదా, టోపీలాగా వచ్చేసింది. దాన్ని వచ్చేసి ఉంటే దాని లోపల మట్టి ఎంతో దూరుకునేది అనమాట. దాని లోపల ఈ యొక్క ఇది కొట్టి క్లోరోఫామ్ సంథింగ్ ఏదో కొట్టి దాన్ని క్లీన్ చేస్తున్నారు లోపలంతా. వాడు లబా కొట్టుకుంటున్నాడు. అట్లా కాదు, ఒక ఆయనతో కాలు ఇరిగిపోయి ఉంటే ఆ కాలుని దాన్ని క్లీన్ చేస్తున్నారు. ఒక అతను చీలిపోయి ఉంటే దాని లోపల బ్రష్ వేసుకుని పూడ్చి తీసేస్తున్నారు. అది చూస్తూ ఉంటే అసలు చూడబుద్ధి కాలేదు, కళ్ళు తిరిగేస్తుంది, ఏం చేయాలో అర్థం కాలేదు. నేను కూడా ఒక డివోటీ ఒక అక్కడ ఎమర్జెన్సీ వాళ్ళు ఉంటే అతను పలకరించడానికి వెళ్ళాను అనమాట. యాక్చువల్లీ అక్కడ పోయి ఇప్పుడు బయట వస్తామని ఆలోచించనమాట. ఈ ఫస్ట్ ఒక 15 నిమిషాలకే అక్కడ పరిస్థితి ఏమవుతుందంటే నరకం శాంపుల్ ఏమో ఎమర్జెన్సీ వాడు అనిపించింది అనమాట. ఎందుకంటే మనం అది వెళ్ళదు కాబట్టి మనకు తెలియదు, కానీ వెళ్తే అర్థమవుతుంది అనమాట ఎమర్జెన్సీ వాడు ఎంత ఘోరంగా ఉంటుంది అనేసి. కాబట్టి ఆట భక్తి ఎలా చేయాలి, ఎమర్జెన్సీ అంటే ఇది చాలా త్వరితంగా చాలా ఫాస్ట్గా చేయాలి. ఇంకా ఉంటాం కదా, ఇంకా చేసుకుంటాం కదా, ఇంకేముంది ఇప్పుడేముంది, కొందరు అడుగుతారన్నమాట, ఏం వయసు అయిపోయింది అప్పుడే నీకు, ఇప్పుడు ఎందుకు నీకు ఇవన్నీ అంటారన్నమాట. ఎప్పుడు ఎక్కడ ఉంటామని అర్థం కాదు, ఎప్పుడు బగిడితే అంత అర్థం కాదు. మనకి ఉండేటప్పుడు చేసుకోవాలి కదా, కళ్ళు ఉండేప్పుడు సూర్యుడికి నమస్కారం చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ యశోదమ్మ ఎంత ప్రయత్నం చేసి ఆయన కట్టినప్పటికి కూడా, ఆయన దొరకనప్పటికి కూడా ఎక్కువ ప్రయత్నం చేస్తున్నమాట. ఆ ఎక్కువ ప్రయత్నానికి ఒక అంగళము, ఆయన ఒక భగవంతుడికి అనుగ్రహానికి ఒక అంగళం, 2 అంగళం దొరుకుతుంది. మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ ఇంట్లో దారాలన్నీ కడుతుంది అనమాట. మళ్ళీ కూడా 2 అంగళాలు తక్కువ వస్తుంది. మనకి ఇది కాకుండా ఇరుగు పొరుగులో ఉండే గోపికలు రమ్మంటుంది అనమాట. గోపికాస్త్రీలు రమ్మంటుంది, మీ ఇళ్ళలో దారాలు తీసుకురండి, మా కృష్ణాయని కట్టంటే ఇంకా వాళ్ళు కాసుకుంటారన్నమాట. ఎందుకంటే ఇన్నాళ్ళు చెప్తే యశోదమ్మకి అర్థం కాలేదు, మీ కృష్ణుడు మా కొండపాయలు కొట్టాడు, కృష్ణుడు మా ఇంట్లో వెన్న తిన్నాడు, మీ కృష్ణుడు మా ఇంట్లో అల్లరి చేస్తున్నాడు అని చెప్తే ఏ రోజు నమ్మింది కాదు. ఈరోజు స్వయంగా ఆమె కన్నెదురుగా జరిగిందనమాట. ఇది కన్నెదురు జరిగినప్పటికీ ఆమె కొంటే పగలు కొట్టాడు, ఆమె వెన్న తిన్నాడు, చెల్లబోసాడు, అల్లరి చేశాడు. కాబట్టి ఈ రోజుకి యశోదమ్మకి కృష్ణుడు అల్లరి నిజంగా కనిపెడింది. కాబట్టి ఈరోజు ఆమె దండించడానికి ప్రయత్నం చేస్తుంది. కాబట్టి మనం ఈరోజు హెల్ప్ చేయాలనేసి అందరూ కూడా పోయి దారం తీసుకొస్తారు. తీసుకొస్తే అనుకుంటారంట, ఈ దారంతో కట్టేస్తే కృష్ణుడు నొప్పేస్తుందా అనుకుంటారంట. దారం తెచ్చేస్తున్నారు, కానీ ఒక పక్క నొప్పేస్తున్నామో, గిట్టి కట్టేస్తున్నామో, ఇంకేమైనా కట్టేస్తున్నామో అనుకుంటారంట. ఆ విధంగా మళ్ళీ అందరు దారాలు తీస్తే దాన్ని కట్టితే కూడా మళ్ళీ 2 అంగళాలు తక్కువ పడుతూనే ఉంటుంది అనమాట. ఆమె దారం చుట్టి కట్టి అలసిపోతుంది. అప్పుడు కూడా అలసిపోతుంది. ఫస్ట్ పరిగెత్తే అలిసింది, మళ్ళీ ఎప్పుడొద్దు దారంతో ముడేలా కలిసిపోయింది. ఇంకా అక్కడికి భగవంతుడు చూస్తాడు, కృష్ణుడు చూసి అమ్మ అలసిపోయింది, ఇంకేమైతే నేను పట్టుబడాలనేసి దారానికి ముడి వేయడానికి పర్మిషన్ ఇస్తాడు అనమాట. అప్పుడు ఆమె ముడి వేస్తుంది. ఆ ముడి వేస్తే అక్కడి నుంచి ఏం తెలుసుకుంటే మనం అనుకుంటాం అనమాట, భక్తి అనేది తీవ్ర ప్రయత్నం చేస్తే తప్పితే భక్తి చేయలేము. బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేయాలని మనం అనుకుంటాం. ఎంతమంది అనుకుంటున్నారు బ్రహ్మ ముహూర్తం నిద్రలేయడానికి సిద్ధంగా ఉన్నారు? ఆరోగ్యం బాగాలేనప్పుడు పర్వాలేదు. అలాగే 80 సంవత్సరాలు పైబడ్డ ముసలి వాళ్ళకి మినహాయింపోదు. అలాగే చిన్న పసిపిల్లలకు మినహాయింపోదు. మిగతా వాళ్ళకి ఖచ్చితంగా మాత్రం వేసే కావాలా, అది రూల్స్ అండ్ రెగ్యులేషన్. మానవులే కాదు, జంతువులతో సహా బ్రహ్మ ముహూర్తం నిద్రలేస్తుంది. పక్షులు చూడండి, ఏ పక్షిన 7:30కి 8 గంటల నిద్రలేసే పక్షిని చూస్తుంటారా? ఒక కోడి 3 గంటలకు లేస్తుంది. కోడి కనీసం కోడికి అది చెత్త కలుగుతుంది, పోయి ఎన్నో దిబ్బను కలుగుతుంది, పనికిరాని వస్తువు తింటుంది. అటువంటి కోడికి ఉండే బుద్ధి కూడా మనకు లేదు. పావురాలు, కోడులు, ఈ యొక్క చిలకలు, పక్షులు, జంతువులు
ఎప్పుడు ఆవు కానీ కుక్క కానీ నిద్రపోయి చూసారా? అది మన ఎప్పుడు లేస్తే అప్పుడు లేచి ఉంటుంది. మన ఎప్పుడు లేస్తే పండుగ లేస్తే కూడా పండుగ అంటుంది. మళ్ళీ పక్షులకు ఈ జంతువులకు ఉండే అంత ఒక గొప్ప స్థితి కూడా మనకు లేకపోతే మన జన్మ ఎందుకు? కాబట్టి ఈ యొక్క దామోదర మాసంలో, పర్టికులర్గా ఈ కార్తీక దామోదర మాసంలో ఖచ్చితంగా బ్రహ్మ ముహూర్తం లేదండి. బ్రహ్మ ముహూర్తం స్నానం చేయండి. ఎందుకంటే ఒక్కరోజు లేస్తే 1000 సార్లు వేసినట్టు ఫలితం ఉంది కదా, అవునా కదా? బ్రహ్మ ముహూర్తం చాలా ఇంపార్టెంట్. అప్పుడు మ్యాక్సిమం మనం జపం కంప్లీట్ చేయాలన్నమాట. బ్రహ్మ ముహూర్తం దగ్గర ఒక 6-7 లోపల మనం జపం కంప్లీట్ చేయగలిగితే 16 రౌండ్ హరి కృష్ణ హరి కృష్ణ 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 హరే హరి హరే రామ 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 హరే హరి. ఈ ఒక్క నెల రోజులు మనం చేసే భక్తి మిగతా 11 నెలలు మనం కాపాడుతుంది. హరి హరి బాబు. 12 మాసంలో ఒక్క నెల మనం చేసే సిన్సియర్ డివోషన్ అనేది మిగతా 11 మాసాలు మన భక్తి బాగా చేయడానికి సహాయపడుతుంది అన్నమాట. చాలా ఇంపార్టెంట్. కాబట్టి భక్తులు ఎదగాలనుకుంటే ఖచ్చితంగా బ్రహ్మ ముహూర్తం చాలా ఇంపార్టెంట్. దాని తగ్గట్టు మనం ఏది మార్చుకుంటామో, తినేది మార్చుకోండి, నిద్రపోయేది మార్చుకోండి. దాని తగ్గట్టు బ్రహ్మ ముహూర్తం ఖచ్చితంగా మన ఆధ్యాత్మిక కార్యాన్ని తప్పి మరొక కార్యం అవసరం లేదు అన్నట్టుగా డిసైడ్ అయితే తప్పితే, అంత తీవ్రంగా ఉంటే తప్పితే అంత సామాన్యం కాదు. భౌతికంగా మనం ఏమైనా సాధించవచ్చు కాగా. నేను అనుకుంటే నెంబర్ 1లో నా మెరిట్లో పాస్ అవుతాను కూడా అయిపోవచ్చు పిల్లలు కూడా. లేదు నేను బిజినెస్ స్థాయిలో గొప్ప స్థాయిలో నేను ఎదుగుతాను కూడా అనుకోవచ్చు, దాన్ని కూడా పాస్ అయ్యవచ్చు. ఒక ఇల్లుని కంప్లీట్ చేస్తానో లేదు ఇంక గొప్ప ఒక కార్యక్రమం చేస్తాను కూడా మన భౌతిక ఏదైనా పాస్ అయిపోవచ్చు. కానీ భక్తిలో పాస్ అయ్యడం చాలా కష్టం, అది సామాన్య విషయం కాదు. అది ఆ రూట్లో ఉండే వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది ఇది చాలా కష్టమైన టఫ్ సబ్జెక్ట్ అని. అట్ట కాదు, ఒక 5-6 రోజులు కానీ లేసి జపం చేసి 16 మాలు కంప్లీట్ చేసి 7 గంటల లోపల చేసామంటే అంతే అబ్బా అయిపోయింది జపం అనుకుంటే సార్ పక్క రోజు కొట్టి పడిపోతుంది. ఆ రోజు చేయలేం. బంధువులు వస్తారు, ఆరోగ్యం బాగాలేక వస్తుందో ఇంకేదో ఇంక సంథింగ్ 100 కారణాలు చెప్పుకుంటాం జపం మానేసేదానికి. కానీ జపం చేయడానికి ఒక కారణం కూడా మనం చెప్పుకోలేం. ఏమమ్మా శుక్రవారం పూట ఈ ఒక సత్సంగం ఉంటుంది కదా, రావచ్చు కదంటే బంధువులు వచ్చినారండి అంటారు. లేదంటే షాపింగ్ పోయినా అంటారు. షాపింగ్ పక్క రోజు చేసుకోకూడదా? కరెక్ట్గా ఆ రోజే చేసుకుంటాం. ఎందుకంటే కలిపురుషుడు మనల్ని ఏ పనిని చేయకుండా ఆపాలో ఆ పని చేయకుండా ఆపేస్తాడు. ఎందుకంటే ఇక్కడ మన ఇక్కడ వైకుంఠంలో వాతావరణం సృష్టించుకుంటే కలిపురుషుడికి ఏం పని ఉండదు కదా. అతను కాలం కాబట్టి అతనికి పై చేయగా ఉండాలి కాబట్టి మనంతా వాళ్ళ అనుచరులుగా అయిపోవాలనుకుంటాడు అన్నమాట. కానీ ఎప్పుడైతే మనం హరే కృష్ణ 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 హరే హరి హరే రామ 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 హరే నామానికి శరణాగతి పొందుతాము. అప్పుడు కలిపురుషుడు మన మీద ప్రభావం చూపించడానికి లేదనమాట. కాబట్టి మనం నామం చేయకుండా ఆపడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. కాబట్టి ఈ యొక్క గుర్తుపెట్టుకోండి, ఈ దామోదర మాసం అంతా కూడా ఖచ్చితంగా బ్రహ్మ ముహూర్తంలో 4:30కి నిద్ర లేవాలి. అంటే మనం 9 గంటల నిద్రపోవాలి. ఎంత తొందరగా నిద్రపోతే అంత తొందరగా లేయగలం. అలాగే టైం ఉండొచ్చు, లేదు ఉండకుండా పోవచ్చు. దాని తగ్గట్టు మనం ప్లాన్ చేసుకుని ఏదో ఒకటి మానుకోవాలి. ఒకటి కావాలంటే ఖచ్చితంగా ఒకటి వదులుకోవాల్సిందే. మన అన్నింటిని మనం పాస్ అవ్వాలంటే మన వల్ల కాదు. అవుతుందా? కుదరదు. ఎందుకంటే మనం సంపూర్ణ ఇంద్రియాలు కలిగి ఉన్నాం. మన ఇంద్రియాలు మన మాట వినవు. మనసు బుద్ధి అహంకారం ఇంకా మరీ మోసం. ఆ పంచేంద్రియాలు మనసు బుద్ధి 8 ఇంద్రియాలు నియంత్రించలేకపో మన కొట్టుబట్టి ఆడుతున్నమాట. ఇవన్నీ పోవాలంటే ఈ యొక్క దామోదర మాసంలో యశోదమ్మ మహారాణి, అంత గొప్ప స్థాయిలో ఉండే మహారాణి కూడా 4:30 బ్రహ్మముహూర్తం కంటే ముందే లేచి పాలపీతికి బ్రహ్మముహూర్తంలో ఆడ మధ్య చిలుకుతుంది వెన్న కోసం. ఎందుకని? కృష్ణ సేవ కోసం. ఒకే ఒక రోజున మనం లేచి 4:30కి నా కృష్ణుడి కోసం సేవ చేయాలా అని మన ఆలోచన మనకు వచ్చినట్లే మన జన్మధన్యమే. మనం 6 లేస్తే కూడా ఇల్లు వాకిలి శుభ్రం చేసుకోవాలని మనం ఇట్టపడుతుంది. కానీ అది కూడా కృష్ణ సేవకే మార్చుకోవాలి. కానీ ఇంకేదైనా పని కోసం ఏమన్నా ఊరికి పోవాలా, టూర్కి పోవాలా, లేదు ఇంకేదైనా పెళ్ళిళ్ళు చేసుకోవాలంటే మాత్రం కొడుకు పెళ్ళి కూతురు పెళ్ళి అంటే 2 గంటలు వేస్తారు అన్న కదా. 3 గంటల ముహూర్తం అంటే 3 గంటల ముహూర్తం 2:55 లేస్తాలే అని అనుకుంటామా? ముహూర్తం టయానికి అంటే ముందు మనం 2-3 గంటలు మనం ప్రిపరేషన్ చేసుకోవాలి కదా. ఏదైనా ఇప్పుడు పెళ్లి చేసుకోవాలి 4:30-6 ముహూర్తం అనుకోండి. 4:30-6 అంటే 4:25 లేస్తే సరిపోతుంది. ఆ ప్లేస్ మొహం కడుక్కున్నామా తాళి కట్టేసి సరిపోతుంది అనుకుంటున్నది అనుకోతుందా? ఆ రోజు రాత్రి అంతా దాని కార్యక్రమాలు చేయాలి. అవన్నీ చేస్తే కానీ ఆ ముహూర్తం టైంలో మనం చేయాలన్నమాట. అంటే ఆ ముహూర్తం అనేది చాలా ఇంపార్టెంట్.
ఆ ముహూర్తంలో మనం ఏ పని చేస్తామో అది సక్సెస్ అవుతుంది. అది మన గొప్ప ఫలితాలు అనమాట. కాబట్టి ఈ బ్రహ్మ ముహూర్తంలో అసలు ఎటువంటి చాలా మంది అడుగుతుంటారు అనమాట, పురోహితుని పోయేసి ఈ విధంగా మనం మంచి రోజు చూసి చెప్పాలంటే బ్రహ్మ ముహూర్తం చూసేసుకొని ఎటువంటి తిథిని అవసరం లేదనమాట. మామూలుగా తిథి చూసి ముహూర్తం చెప్పాలి, కానీ బ్రహ్మ ముహూర్తంలో తిథి కూడా చూడాల్సిన పని, ఎటువంటి కార్యం చేసినా సక్సెస్ అంతే కదా. ఇప్పుడు కానీ మీరు గమనించండి, టీ అంగడి పెడతారు చూడండి, టీ కొట్టోళ్ళు తెల్లంత బ్రహ్మ ముహూర్తం లేస్తారు చూసారా. వాళ్ళు ఉదయం లేస్తారు, 10 గంటలకు ఉన్న టీ కొట్టు పెట్టినవాడు చూసారా. ఇడ్లీ అంగడి కానీ టీ అంగడి కానీ బ్రహ్మ ముహూర్తం మొదలు పెడితేనే వాళ్ళకి అక్కడికి ప్రిపేర్ అయ్యేటప్పుడు ఆ టైంకి వస్తుంది అనమాట. ఆ టైంకి టీ కాపీ తాగుతారు. వాడు ఇప్పుడు సక్సెస్ అవుతాడు. టీ అంగడి పెట్టి లాస్ అయినాడు లేదు, అవునా కదా. అలాగే తెల్లారితో ఉదయమే ఈ మాంస దుకాణంలో కూడా తెచ్చిపెట్టుంటారు చూడండి. అప్పుడే రాత్రితో కొట్టి పెట్టుకుని తోలు పీకి పెట్టుకునేసి తెల్లారితో యాలా చేస్తుంటారు అనమాట. ఆడుతూ ఉంటుంది. వాళ్ళు కూడా లాస్ అయ్యగలరు ఇంతవరకు, అవునా కదా. ఎందుకు బ్రహ్మ ముహూర్తులు పనికి మాల పని చేస్తే కూడా సక్సెసే. అటువంటిది మనం భక్తి చేసుకుంటే మనం ఎంత సక్సెస్ అవుతాం చూడండి. కాబట్టి బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేయాలా, బ్రహ్మ ముహూర్తంలో జపం చేయాలా, బ్రహ్మ ముహూర్తంలో కీర్తనాది ఇత్యాది కార్యక్రమాలు చేసుకోవాలన్నమాట. కాబట్టి మనం భక్తిలో అభివృద్ధి సాధించాలంటే యశోదమ్మని మనం ఫాలో అవ్వాలి. అలాగే ఇక్కడ కుంతి మహారాణి ఫాలో అవ్వాలి. వీళ్ళంతా మనకి ఎగ్జాంపుల్, వాళ్ళంతా అవతార పురుషులండి. మన వల్లే ఆడవుతుందని మన సిల్లిగా మాట్లాడతాం ఒకసారి. మన వల్లే ఆడవుతుంది. ప్రహ్లాదుడు గొప్ప భక్తుడయ్యా, ఆహా ఎంత మంచి భక్తుడు, మన వల్లే ఆడవుతుంది, ఆయన మహాభక్తుడు, ఆయన చేసుకున్నాడు అటనేసి అట్ట పైకి ఎత్తేసేది మన మధ్య దిగిపోయేది కదా. అలా కాదు, ప్రహ్లాదు లాంటి భక్తి చేయాలా, ధ్రువుడు లాంటి భక్తి చేయాలి. మనకి ఎగ్జాంపుల్ చెప్పడానికి కోసం భక్తులు అడబెట్టారు, అంతేగాని వాళ్ళ గొప్పతనం మనం చూసి సర్టిఫికేట్ ఇవ్వడానికి కాదు, అన్నా కదా. మనం సేవ బాగా చేయాలి. కుంతి మహిళలాగా సేవ చేయాలంట, యశోదమ్మలాగా సేవ చేయాలంట. మనం ఎవరిలాగా సేవ చేస్తున్నామో ఎప్పుడు మన సేవ తప్పితే కృష్ణ సేవ అనేది కాస్త అంటే ఊరగాయ లెక్క, మన సేవ భోజనం లెక్క. మన సేవలు భోజనం లెక్క చేసుకుంటాం. ఊరగాయ నాకున్నట్టుగా కృష్ణ సేవ చేస్తాం అన్నమాట. అలా కాదు, భోజనం ఎలాగా కృష్ణ సేవ చేయాలా, ఊరగాయలాగా మన సేవ చేసుకోవాలి. అలా డిసైన్ అయినప్పుడు మాత్రమే మనం భక్తులు అభివృద్ధి సాధిస్తాం అన్నమాట. చాలా హ్యాపీగా ఉంటుంది, చేసుకునే వాళ్ళకి అర్థమవుతుంది. చాలా హ్యాపీగా ఉంటుంది భక్తి చేసుకుంటే. ఎంత హ్యాపీగా ఉంటుందంటే తల తెగిపోయినా కూడా సంతోషంగానే ఉంటారు. తల తెగిపోతుందంటే ఏం పర్వాలేదు, ఏం ఆరాంగా ఉంటారన్నమాట. ఎందుకంటే కృష్ణుడు ఏ క్షణంలో వచ్చి కాపాడేస్తాను అని ఒక గొప్ప ధైర్యంతో ఉంటారన్నమాట, భయం ఉండదు. కాబట్టి ఎప్పుడైతే కుబేరుడు ఒక పుత్రుడు నలగ్రీవ మణిగ్రీవ ఇద్దరు ఉంటారన్నమాట. వాళ్ళిద్దరూ నగ్నంగా స్నానం చేస్తూ ఉంటే ఆ ఒక దారిలో అప్సరస్సులతో పాటు నగ్నంగా స్నానం చేస్తుంటే సరస్సులో, అప్పుడు నారద మహర్షి అక్కడ ప్రయాణం చేస్తూ ఉంటే అప్పుడు ఆయన చూసి ఎటకారంగా నవ్వితే దాన్ని చూసి ఆయన బాధపడతామాట. గొప్ప ఒక కోశాధికారి కుబేరుడు ఒక పుత్రులు ఇంత దిగజారిపోయి ఉన్నారనేసి వాళ్ళ పట్ల ఆయన బాధపడి వాళ్ళని శపిస్తారనమాట. ఎందుకు శపిస్తారంటే వాళ్ళు తప్పు చేశారని కాదు, వాళ్ళు బాగుపడాలని శపిస్తారు. ఆ శపించడానికి వాళ్ళు ఆ మధ్య చెట్లుగా కూడా కృష్ణుడు ఒక పెరట్లో వచ్చి ఉంటారన్నమాట. వాళ్ళు బాధపడి మళ్ళీ శపించిన వెంటనే వాళ్ళు బుద్ధి తెచ్చుకునేసి, స్వామి ఆచార్య తప్పు అయిపోయింది, మహర్షి మీరు లోక కళ్యాణం కోసం దేవుడు మమ్మల్ని క్షమించి మాకు కరుణ చూపించంటే, వీళ్ళు నందమహారాజు ఒక పెరట్లో మధ్య చెట్లు జన్మ తీసుకుంటారు. అప్పుడు ఈ యొక్క శ్రీకృష్ణ భగవాన్ లీల మొత్తం మీరు సందర్శన చేసుకుంటారు. అంత జరుగుతుంది. అప్పుడు భగవంతుడి స్వయంగా ఆయన యొక్క అపారమైన కృప చేత మీరు విముక్తి గావిస్తారనేసి కూడా ఆయన వాళ్ళకి అభయిస్తారన్నమాట. ఆ ప్రకారంగా ఎప్పుడైతే యశోదమాత ఇక్కడ రోలుకు చక్రరోలకు కట్టి పెడుతుందో, ఆ కట్టి ఆమె కార్యక్రమాలకు వెళ్ళిన వెంటనే ఈయన రోడ్లను చక్కగా దొల్లించుకొని కూడా ఈ యొక్క గుమ్మాలను దాటుకొని కూడా బయట పెరట్కి వెళ్ళి, పెరట్ నుంచి 2 మధ్య చెట్లు పక్కన ఉంటే ఆ 2 మధ్య చెట్లు మధ్యలో దూరి ఈయన పోతుంటే ఆ చక్కెరోకలి చెట్లు ఏమన్నా దొల్లించేస్తుందా? ఒక చిన్న చెట్టు కూడా మన అసలు లాక్కొని పోలేం. అంత పెద్ద వృక్షాలు, మామూలు వృక్షాలు, పెద్ద యమలార్జున వృక్షం ఉండే పేరు అనమాట. ఎంత పెద్ద ఉంటుందంటే చాలా కొన్ని 100 సంవత్సరాలు అక్కడ ఉన్నారన్నమాట. ఇప్పుడు నందమహారాజు పుట్టినప్పటి నుంచి ఉండదంట ఆ చెట్లు. ఆయన అంత పెద్ద చెట్లని, మానులని, వృక్షాలని అంటే ప్యాకిలిస్తూ వేస్తారన్నమాట. దేవాది దేవుడు అది గుర్తనమాట. చాలా మంది అంటారు కృష్ణుడికి ఇప్పుడు ఈరోజు కూడా ఒక ఆయన అన్నారు అనమాట,
కిరాణా షాప్లో ఆయన బ్రాహ్మణుడు పాపం ఏదో పని చేసుకుంటాడు అనమాట. కిరాణా షాప్లో నెయ్యి కావాలని వెళ్తుంటే నెయ్యి పప్పులు కావాలి. అప్పుడు ఆయన అంటాడు అనమాట, ఆయన పేరు రాముడు అంట. ఏమయ్యా రామ ఇట్లాంటి తప్పుడు మాటలు మాట్లాడతావంటే రాముడు నా రాముడి పేరు బ్రాహ్మణులకి కోరిక ఉండదా? బ్రాహ్మణులకి ఆశలు ఉండవా? బ్రాహ్మణులకి అమ్మాయిలతో పని లేదా అంటున్నాడు ఆయన. సరే గమ్మున ఏం మాటలే ఆయన అదే మాట్లాడు. నీ పేరు రాముని పెట్టుకున్నావు అంటాడు కొట్టేనా. రాముడితే రాముడు సీత లేదా? రాముడు అయితే సామాన్యుడా? ఆయన కోరిక లేదా? ఆయనకు అట్లా మాట్లాడు. ఈతర స్వామి అంతా అపరాధం చేసుకుంటాడు. మళ్ళా ఏమి రాముడు మాత్రం కృష్ణుడికి లేదా? కృష్ణుడికి ఎంతమంది భార్యలు తెలుసా అంటాడు. ఒక బ్రాహ్మణ స్థాయిలో ఉండే ఒక వ్యక్తి అతను కర్మ కాలి ఆయన దిగజారి ఒక సేవ చేసుకుంటున్నాడు, తక్కువ పని చేసుకుంటున్నాడు. అంటే బ్రాహ్మణులు పనులు ఏది తక్కువేం కాదు, మోసం చేయకుండా ఏ పని చేసుకోవచ్చు. కానీ నోటి దురద చూడండి, అతను ఎంత దిగిపోయినప్పటికి కూడా ఆ కూలి పని ఏదో చేసుకుంటున్నాడో అప్పటికి కూడా భగవంతుడి నింద ఎంత అపరాధం తెలుసు, అంత అపరాధం చేసుకుంటాడు అనమాట. మధ్యలో ఆ కొట్టైన గుమ్ముడు ప్రభు ఉన్నాడు, ఆయన అంత ముందర అట్ట మాట్లాడతాడు. ఏమి ప్రభు కోరిక లేదంటాడు నన్ను. స్వామి నీకు దండం స్వామి, నీ జోలికి నేను రాలేదు, నువ్వు ఏమైనా పెట్టుకో, మాకు వద్దు, ఇటువంటిదని మేము వెళ్ళాము, హరే కృష్ణ అని చెప్పి మేము వచ్చేస్తాం అన్నమాట. ఆ విధంగా ఎంత పడితే అంత బయట వ్యక్తులు మాట్లాడుతున్నారు అన్నమాట. కానీ అన్ని అపరాధాలు, ఇంత అపరాధాలు చేసుకునేసి జీవుడిని ఎంత పాపం చేసుకుంటారు. వాడు కాకుండా వాడు పక్కనోడు కూడా నాశనం అవుతాడు. కాబట్టి అపరాధరహితమైన భక్తి చేయాలి. ఈ చిన్న అపరాధం వైశ్యుడికి అపరాధం చేస్తాడు. ఎవరు? కుబేరుని పుత్రుడు. దానివల్ల ఏం పొందారంటే ఆయన వైశ్యుడు దయామయుడు కాబట్టి వాళ్ళకి మళ్ళీ కూడా అది శాపాన్ని వరంగా మార్చి వాళ్ళకి ఇవ్వడం జరిగిందన్నమాట. కాబట్టి గుర్తుపెట్టుకోవాలా, ఎటువంటి భక్తులకు మనం అపరాధం చేయకూడదు. వైష్ణవ అపరాధం పరనింద చాలా పాపమైందన్న. అవన్నీ లేకుండా భక్తి చేసుకోవాలి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ యొక్క చాతుర్మాసంలో ఈ దామోదర నెలలో ఈ యొక్క విశేషంగా ఈ యొక్క దామోదరుడు యొక్క ఆరతి అనమాట. దాము అంటే దారము, ఉదరము అంటే పొట్ట. దామోదర అంటే దారంతో పొట్టని చుట్టిన ఒక కృష్ణుడు అని కూడా అర్థం అన్నమాట. కాబట్టి ఇటువంటి కృష్ణుడు ఎవరైతే శ్రీరంగం వెళ్ళుంటే శ్రీరంగంలో ఒక పర్టికులర్గా ఒక నెలకు ఒకసారి, సంవత్సరంలో ఒకసారి చూపిస్తారన్నమాట. ఆయన ఒక పొట్ట మీద వాతలు ఉంటుంది, అంటే దారం కట్టిన ఒక గుర్తుంటుంది అన్నమాట. ఎంతమంది శ్రీరంగం వెళ్ళినారో అదే చెప్పేది. అది పర్టికులర్గా ఒకసారి చూపిస్తారన్నమాట ఒక సమయంలో. అప్పుడు మనకు అదృష్టం ఆ సమయంలో మనం అక్కడికి వెళ్తే మనం చూసేది. మామూలుగానే ఆయనకి నడుము నుంచి కింద వరకు వస్త్రం వేసి ఉంటారన్నమాట. ఎందుకంటే ఆయన తాయిల కాపులో రెస్ట్లో ఉంటారన్నమాట. ఎప్పుడు ఆయన ఎక్కువ బిజీ, 365 రోజులు కూడా ఆయన నిత్యము పండగే. కాబట్టి మన అదృష్టాన్ని బట్టి దర్శనం చేసుకోవాలన్నమాట. శ్రీరంగనాథ స్వామి కూడా కృష్ణుడు ఒక స్వరూపం అని అది మనకు తెలియజేస్తుంది అన్నమాట. కాబట్టి ఎప్పుడైతే భగవన్ నామం జపం చేస్తూ భగవద్భక్తి చేసుకుంటూ ఇలా ఆరతి ఇలాంటి కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటే మన జీవితం సఫలమవుతుందన్నమాట. హరే కృష్ణ. ఇప్పుడు మనకి ఏదైనా డౌట్స్ ఉందా?